సరే వాటర్ లిఫ్టింగ్ విషయంలో వాటర్ లిఫ్ట్ ఇక అదంతా ఉండేనే అప్పుడు పోయి రఘువీరారెడ్డి గారు అనంతపూర్లో ఉంటాడు, పోయి కలిసిరా. సరే వాటర్ లిఫ్టింగ్ విషయంలో బీఆర్ఎస్ కానీ బీజేపీ చేస్తున్నటువంటి వాదనలకు మీరు కానీ మంత్రులు కానీ ఆధారాలతో సహా చెప్తున్నారు. కానీ మీ ఇంజనీర్లు కానీ అధికారులు కానీ ఎందుకు ప్రెస్ మీట్లు పెట్టట్లేదు? అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారు. అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారు. గత ప్రభుత్వంలో కూడా కాళేశ్వరం సంబంధించిన ఇష్యూలో అధికారులు సాంకేతిక నిపుణులు ప్రభుత్వానికి సహకరించడానికి, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పనిచేయడానికి మాత్రం అధికారులు ఉంటారు. అధికారులు ప్రెస్ మీట్లు పెట్టారు. రిటైర్ అయిన వాళ్ళు ఖాళీగా ఉన్నారు కాబట్టి పెడుతున్నారేమో. ఎందుకంటే ఇది పొలిటికలైజ్ అవుతున్నది. లేదు, మేమే ప్రభుత్వాన్ని నడపాల్సింది. ప్రభుత్వాన్ని నడపాల్సింది మంత్రులు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్సే ప్రభుత్వాన్ని నడుపుతారు. దాన్ని పొలిటిసైజ్ చేసేటోడికి బుర్ర లేదని దాని అర్థము. ఏ ప్రభుత్వమైనా ఏ అంశాలనైనా నిర్ణయాలు తీసుకోవాల్సింది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆదేశాల మేరకే అధికారులు పనిచేస్తారు. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎక్స్పర్ట్స్ని అందరినీ కూర్చి చేర్చి ఈరోజు మొత్తం పరిశీలన చేసి దీన్ని పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందుకే చెప్తున్నా, ఎల్లమను, దాంట్లో దిగమను, దూకమను, రాయి కట్టుకొని దూకమను, శని పోతుంది. ఎందుకంటే ఇట్లాంటి పాపాలు చేసి ఇంకా అబద్ధాలు చెప్పుకుంటూ తిరగడం అనేది దుర్మార్గము. అసలు ఎంత సిగ్గులేని బరితెగించిన వాళ్ళు అంటే, అసలు ఎవడన్నా ఉంటే సిగ్గుతో కేసీఆర్ లాగా అట్లనే ఫామ్ హౌస్లు ఉండేటోడు. ఆ కేసీఆర్ అనే సిగ్గుపడుతుంది చేసిన పాపానికి ప్రజల ముందుకు రానికి. వీళ్ళు మరీ సిగ్గు ఎక్కువ తప్పిరా. ఏం చెప్తాం మనం? నీకు అనిపిస్తలేదు నరేందర్? నీకు కూడా అనిపిస్తుంది కదా. అదే చెప్తారా వాళ్ళు. బాలకృష్ణనే చెప్పాడు, ఎవరు రైతులు తెలియరు, అంతా మా కార్యకర్తలు వచ్చి చేస్తున్నారు, ఇదంతా ఒక పనికిమాలిన ప్రాసెస్ అని చెప్పి బాలకృష్ణనే చెప్పి. నేను చెప్పేది ఏంటి మీకు అర్థమైంది కదా.